ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో ఇజ్రాయిల్ ఉపయోగిస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్ మీద, టెహరాన్ ఆకాశం, టెహరాన్ మొత్తాన్ని కూడా ఎయిర్ సుప్రమసీని ఇజ్రాయిల్ ప్రకటించింది. టెహరాన్ మీద ఇజ్రాయిల్ ఫైటర్ జెట్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంత ఎయిర్ సుపీరియారిటీని ఎలా కలిగి ఉంది ఇజ్రాయిల్ ఉపయోగిస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ ఏంటి? దీనికన్నా ముందు అసలు ఈ సుపీరియారిటీని, ఎయిర్ సుపీరియారిటీ అంటే ఒక కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్ని కంట్రోల్లో తెచ్చుకోవటం. అలా ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ని ఇజ్రాయిల్ తన కంట్రోల్లో తెచ్చుకుంది. తద్వారా ఇరాన్ మీద ఫ్లై అవ్వగలిగే క్యాపబిలిటీస్ని తన ఫైటర్ జెట్స్కి కొని తెచ్చుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేశారు. రెండోసారి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద అటాక్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. అంటే మన ఇరాన్ దగ్గర S-300 ఉన్నాయి, రష్యా నుంచి పర్చేజ్ చేసినాయి. ఇలాంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కూల్ చేసింది డ్రోన్స్తో. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే కూల్ చేసిందో ఫైటర్ జెట్స్ని పేల్ చేయడానికి అవకాశం లేదు. ఇక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఓన్లీ మిసైల్కి కాదు, ఫైటర్స్ని కూడా పేల్ చేయొచ్చు అనమాట. ఇలా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని, మిసైల్ స్టాక్ పైల్స్ని అటాక్ చేయడంతో ఇరాన్కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దాంతో ఇజ్రాయిల్ ఫైటర్ జెట్స్ అనేవి ఇరాన్ టెహరాన్ ప్రాంతం మీద, టెహరాన్ ఎయిర్ స్పేస్లో ఫ్రీగా ఫ్లో అవుతూ తన టార్గెట్స్ని రీచ్లో చేసుకుని ఎయిర్ సుపీరియారిటీని ప్రదర్శిస్తూ ఇరాన్ని తన పూర్తిగా ఎయిర్ స్పేస్ని కంట్రోల్లో తెచ్చుకుంది. అయితే ఇజ్రాయిల్ ఇప్పుడు టెహరాన్ పైన ఎలాంటి ఫైటర్ జెట్స్ని ఉపయోగిస్తుంది అండ్ ఇజ్రాయిల్ మొత్తం మీద కూడా యుఎస్ఏకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని ఉపయోగిస్తూ ఉంటుందండి. F-13 ఈగల్ అంటారు దీన్ని. F సిరీస్ వచ్చేవన్నీ కూడా యుఎస్ఏకి సంబంధించినవి. F-16 పాకిస్తాన్ యూస్ చేసేవి కూడా యుఎస్ఏకి సంబంధించినవి. F అని వస్తే అది యుఎస్ఏ. SU సుకోయ్ అని వస్తే, SU అని వస్తే అవి రష్యాయి. F-15E అంటే ఎక్స్పోర్ట్ వేరియంట్ అనమాట, స్ట్రైక్ ఈగల్. ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ మల్టీ రోల్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. F-15 ఈగల్ 2 ఇది కూడా యునైటెడ్ స్టేట్స్. F-16 ఫైటనింగ్ ఫాల్కాన్ అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది యునైటెడ్ స్టేట్స్, ఇది మల్టీ రోలు. F-35 స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి, రాడార్కి దొరక్కోకుండా వెళ్తుంది. F-35 లైట్నింగ్ 2 ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది, ఇది కూడా స్టెల్త్ మల్టీ రోల్ని కలిగి ఉంటుంది. ఇదే ఇండియాకి అమ్మాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు, ఇండియా దగ్గర నుంచి బిజినెస్ తెచ్చుకోవడానికి. మనం సుకోయ్ 57 వైపు అంటే రష్యాకి సంబంధించిన సుకోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ వైపు మనం చూస్తున్నాం. సో ఇది F-35 లైట్నింగ్ 2 అనమాట, మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ యుఎస్ఏ తయారు చేస్తుంది ఇది. సో దీనికన్నా కూడా మనం రష్యా వైపే మొగ్గు చూపుతున్నాం. దానికి గల కారణం ఏంటంటే మనకి సోర్స్ కోడ్ ఇస్తానన్నారు, అంటే మన దగ్గరే వాటిని తయారు చేసుకోవచ్చు, కానీ వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సోర్స్ కోడ్ ఎవరు? సోర్స్ కోడ్ ఏంటంటే మన వెపన్స్ని దీనికి అటాచ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇజ్రాయిల్